హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారే అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. నేను ఈరోజు సొరకాయ హల్వా చేద్దాం అనుకున్నా. దానికి కావాల్సినవి తీసుకున్నా. ఇక్కడ సొరకాయ తురుము, బెల్లం, పాలు, నెయ్యి. నా దగ్గర ఇవే ఉన్నాయి, సో నేను ఇవే తీసుకున్నాను. నా దగ్గర ఇలాచీ ఉన్నింది, కానీ నేను వేయలేదు. నాకు ఈ నమ్మకం లేదనమాట ఇది మంచిగా వస్తుందని. సో నేను అవన్నీ వేయలేదు. డ్రై ఫ్రూట్స్ అవంతా మిస్ చేశాను. ఎందుకైనా మంచిది, నెక్స్ట్ టైం చూసుకుందాంలే అని చెప్పి. సో ఇక్కడ నేను కొంచెం నెయ్యి వేసి హీట్ చేశాను. తర్వాత ఇది తురుము వేసాను అనమాట. వేసిన తర్వాత ఒక 5 minutes దీన్ని వేయించానమాట. సో అదంతా కొంచెం వాటర్ పోయి కొంచెం మగ్గిన తర్వాత నా దగ్గర ఉన్న పాలు, ఇది ఇంకా మగ్గుతూనే ఉంది. ఒక 5 minutes ఉంచండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఎంతసేపు ఉంచాలనేది మీకు తెలవాలి. నేనైతే కొంచెమే తీసుకున్నా కాబట్టి నాకు ఒక 5 to 7 minutes అయి ఉంటుంది అనుకుంటా. తర్వాత నేను ఇక్కడ మిల్క్ తీసుకున్నాను. మిల్క్ వేసేసాను అనమాట. అది మిల్క్ మీరు చూసారు కదా కౌంట్, అది 250 ml అనమాట. నేను అది తీసుకున్నాను. అవన్నీ మొత్తం పోసేసాను. మోస్ట్లీ ఇంకొంచెం తక్కువ వేసినా పర్లేదు. మాకు తినేటప్పుడు ఎలా అనిపించిందంటే కోవా వస్తుంది కదా, కొంచెం చిన్న చిన్న గింజలుగా, సో అలా అనిపించింది అనమాట. ఒకవేళ పాలు ఎక్కువ ఇష్టం లేదు మాకు ఆ ఫ్లేవరు అంటే ఇంకొంచెం తగ్గించుకోండి. నాకైతే ఇష్టమే పాల ఫ్లేవరు, సో నేను అందుకే కొంచెం ఎక్కువ వేసాను. నాకేం మంచిగానే అనిపించింది. కొంచెం కోవా ఫ్లేవర్ లాగా కూడా అనిపించింది. అది ఉడికి కొంచెం అలా వచ్చిందనమాట. కొంచెం టైం పడుతుంది ఇదంతా ఉడకడానికి. నేను అది కూడా మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నా కదా, ఎక్కువ ఫ్లేమ్ పెడితే మాడిపోతుందేమో అని భయము. సో అందుకే మీడియం ఫ్లేమ్లో ఇట్లా కుక్ చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది. సో ఈ టైంలో నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇది నేను ఎందుకు చాలా బేసిక్గా వీడియోస్ చేస్తూ ఉంటానంటే, నేను పీజీలో ఉంటాను కాబట్టి నాకు అంతగా కుదరదు. ప్లస్ నేను రీసెంట్గానే 3 sharing కూడా షిఫ్ట్ అయ్యాను అనమాట. సింగిల్ షేరింగ్లో ఉంటే కొన్ని వీడియోస్ తీసుకోవచ్చు, బట్ 3 sharing అంటే కష్టం కదా. మన పక్కన వేరే వాళ్ళు కూడా ఉంటారు, సో వాళ్ళకి మనం డిస్టర్బెన్స్ చేయకూడదు కదా మన పర్సనల్ వర్క్ వల్ల. సో అందుకే నేను కొంచెం వీడియోస్ ఏమంత చేయట్లేదు అంతగా. సో అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ అన్నా చేస్తున్నాను. సో ఆ వీడియోస్కైనా మీరు కనీసం చూసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఎట్లా ఉంటుందో నా దగ్గర నుంచి అంత మంచి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట. సో ఇది నా చిన్న రిక్వెస్ట్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇంక ఇదంతా పాలంతా ఇంకిపోయాయి అనమాట. ఇంకిపోయిన తర్వాత నేను 1/2 cup బెల్లం పౌడర్ తీసుకున్నా. నా దగ్గర పౌడరే ఉన్నింది, సో బెల్లం పౌడర్ తీసుకున్నా. అందులో మళ్ళీ ఒక 2 spoons వాటర్ యాడ్ చేసా. స్లిప్ మిస్ అయినట్టుంది. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫుల్గా నాకు మళ్ళీ భయం వేసింది. ఇదేంటి ఇంత వాటర్గా అయిపోయింది, పరిస్థితి ఏంటి అనుకున్నా. అప్పుడు మళ్ళీ అర్థమైంది, ఓకే ఇది ఇంకా పాకంలాగా రావాలి కదా అని చెప్పి. సో అలాగే కలుపుతూ ఉన్నానమాట. నాకు అర్థమైంది ఇది ఫ్లాప్ అయినట్టే అని, వాటర్గా అయినప్పుడు. సో మళ్ళీ నమ్మకంతో అలాగే ముందుకు వెళ్ళాను అనమాట. తర్వాత కొంచెం బాగానే వచ్చింది. ఇట్లా అయినప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే అట్లీస్ట్ తినగలము అనే నమ్మకం వచ్చింది. ఇంకా అలాగే కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుతూ ఉన్నాను అనమాట. వేయించుతూ ఉంటే ఫైనల్గా అదేమి హల్వా టెక్స్చర్ వచ్చిందనమాట. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇంకా నేను సరే ఓకే తీసేద్దాం అనే ముందు ఇంకొంచెం ఒక 2 spoons నెయ్యి యాడ్ చేసుకున్నాను అనమాట. ఇది ఫైనల్ లుక్ అనమాట. నాకైతే నచ్చింది. స్వీట్ కూడా మైల్డ్గా ఉన్నింది, అంత ఎక్కువ లేదు అంత తక్కువ లేదు. చాలా మంచిగా కుదిరింది అనమాట. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ కమెంట్, లైక్, షేర్. బాయ్ బాయ్.